వెళ్ళేదునని చెప్పింది. నేను ఎందుకు వెళ్తాను? మీకు నచ్చితే నాకు నచ్చొద్దా? మీకు ఇష్టమైపోతే సరిపోయిందా? ఈరోజు చాలా మంది ఆడపిల్లలు ఎలా తయారయ్యారండి, మగపిల్లలు కూడా ఎలా తయారయ్యారు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. పెద్దలు తల్లిదండ్రులు గమనించండి, యవనస్తులు బిడ్డలు అయినటువంటి మీకు మేలు కోరేవాడా, కీరు కోరేవారా? బైబిల్ చెప్తుంది, ఇహలోక తల్లిదండ్రులు తమ బిడ్డలు రొట్టెని అడిగితే రాయనిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? చెడ్డవారి నుండి తల్లిదండ్రులే మీకు అంత మంచి జీవులు ఇవ్వని ఉద్దేశించారు కదా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడానండి పిల్లలకి మంచి చేయాలనుకుంటారు, కానీ వారి జీవితాలు నాశనం చేయాలని ఎప్పుడు కూడా అనుకోరండి. యవనస్తులు ఆలోచించాలి, యవన బిడ్డలు ఆలోచించాలి. తల్లిదండ్రులు నీకు ఒక ఆలోచన, నీ కొరకు ఒక మాట చెప్తున్నారంటే, పెద్దలు నీ కొరకు ఒక ఆలోచన చేశారంటే అది ఎంతో ఆలోచించి 10 రకాలుగా వాళ్ళు దానికోసము కనుక్కొని ఏమండి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతారు. అటువంటి తల్లిదండ్రులను, పెద్దలని, యవన బిడ్డలు గౌరవించండి. మీ మేలు కోరి, ఇక్కడ రెప్కా అంటుంది కదా, మీరు అన్ని చూశారు, నేను వెళ్ళేదేను అన్నది. వెళ్ళేదేను అంగీకారం, ఇష్టపడ్డది. తల్లిదండ్రులకి విధేయత చూపింది, తన సహోదరుడికి విధేయత చూపింది. రోజు యవన బిడ్డలు, దేవుని బిడ్డలు, ప్రాముఖ్యంగా విశ్వాసం కలిగిన వారు తల్లిదండ్రులకు లోబడండి, పెద్దల మాటని గౌరవించండి. వారు ఏది చేసినా మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే. అంతేగాని నాకు నచ్చాలి, నువ్వు చూసుకోవాలి, నాకు ఇష్టమైతేనే, నాకు నచ్చితేనే అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకుంటే. ఈరోజు చాలా మంది నాకు నచ్చింది నేను చేసుకున్నానని చాలా తప్పులు పడేవారు లేరండి. సంసోన్ అన్నాడు కదా, నేను ఆ ఊరు వెళ్ళాను, ఆ ఊరు పిల్లల్ని చూశాను, నాకు బాగా నచ్చింది, నాకు ఇష్టమైంది, నాకు పెళ్లి చేస్తారా చేయరా అని అడిగాడట. తల్లిదండ్రులు అన్నారు, ఎందుకురా బాబు, మన జనాంగంలో పిల్లలు లేరా, పోయి ఆ ఫిలిస్తీయుల పిల్లల్ని చేసుకుంటామండి, దేవుని విశ్వాసం కలిగిన వారు లేరా అంటే, ఏమో నాకు తెలీదు, నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది, మీరు చేస్తారా చేయరా. లేరండి ఎటువంటి పిల్లలు ఈ రోజున. ఎన్ని తెప్పులు పడ్డాడు సంసోను, ఎన్ని బాధలు పడ్డాడండి, ఎంతగా శోధించబడ్డాడు. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపకపోతే బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడటం అనేది చాలా తక్కువ అండి. దేవుని అందు విశ్వాసం ఉంచండి. యవన బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడండి, పెద్దల మాటలు గౌరవించండి. మీ భవిష్యత్తులు దీవించబడతాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట.